శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీని ఇప్పటి వరకు ఎక్కువగా డీసెంట్ పాత్రలోనే ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. మోడర్న్ టచ్ తో గ్లామర్ రోల్స్ లో కనిపించింది చాలా తక్కువ. కెరీర్ ఆరంభంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని కంఫర్ట్ జోన్ లో ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రౌడీ బాయ్స్ మూవీలో మొదటిసారి గ్లామర్ పర్ఫార్మెన్స్ తో ఇంటిమేట్ సీన్స్ లో నటించి అనుపమ అందరికీ షాక్ ఇచ్చింది. మళ్ళీ రెగ్యులర్ గా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీలో కంప్లీట్ మోడర్న్ టచ్ తో అనుపమ గ్లామర్ రోల్ లో కనువిందు చేయబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో మూవీలో ఆమె క్యారెక్టర్ ఎంత బోల్డ్ గా ఉండబోతుందనేది స్పష్టమైంది. ఎవరు ఊహించని విధంగా అనుపమ పరమేశ్వరన్ ఇందులో సిద్ధుతో కలిసి ఇంటిమేట్ సీన్స్ లో జీవించేసింది. మార్చి 29న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టిల్లు స్క్వేర్ లో లిల్లీ లాంటి బోల్డ్ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయడానికి కారణం అనుపమ తెలియజేసింది. అనుపమ మాట్లాడుతూ రెగ్యులర్ గా గర్ల్స్ నెక్స్ట్ డోర్ తరహా పాత్రలు చేస్తూ ఉండడంతో బోర్ కొట్టేసింది. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా ఏదైనా చేయాలనిపించింది. లిమిటేషన్స్ అన్ని పెట్టుకుంటే మంచి పాత్రలు చేయలేం. గ్లామర్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్ అయిన లిల్లీ లాంటి రోల్ ని వదులుకుంటే అంతకంటే స్టూపిడిటీ ఉండదని నా ఫీలింగ్. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్యారెక్టర్ మంచి అవకాశం. అందుకే ఒప్పుకున్నానే అనుపమ చెప్పుకొచ్చింది. గ్లామర్ గా ఉన్నా అంటే అది గొప్ప విషయమే కదా, దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సిద్ధుతో కలిసిన తర్వాత మీరు ఇలా మారిపోయారంట అని అడిగిన ప్రశ్నకి అదే నిజమైతే సిద్ధుకి థ్యాంక్స్ చెప్పాలని అనుపమ ఆన్సర్ ఇచ్చింది. అలాగే అందరి ముందే ఓపెన్ గా లిల్లీ క్యారెక్టర్ ని తాను ఎంతగా ఇష్టపడి చేశాను అనేది అనుపమ తెలియజేసింది. అలాగే బిర్యానీ అంటే ఇష్టమని రోజు తినలేం కదా, అలాగే ఒకే తరహా పాత్రలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీ మాత్రం నాకు కొత్త అనుభూతిని అందించింది అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.